సూర్యాపేట జిల్లా పాలకీడు వద్ద డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న రాత్రి నార్త్కు చెందిన యువకుడికి గుండెపోటు రావడంతో కింద పడిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే యువకుడిని మిర్యాలగూడ హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే అతను చనిపోయాడు. మృతదేహాన్ని నేరుగా యువకుడి సొంత ఊరికి తరలించింది యాజమాన్యం. దీంతో ఆగ్రహానికి లోనైన కార్మికులు ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేశారు. వీళ్ళని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై కూడా రాళ్లతో దాడి చేశారు కార్మికులు. ఈ దాడిలో పోలీసు వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో డెక్కన్ ఫ్యాక్టరీ దగ్గర ఒకంత టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్, పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పరిస్థితి ఏమన్నా అదుపులోకి వచ్చిందా? ఏం చెప్తున్నారు కార్మికులు? అలాగే పోలీసులు ఏమన్నా అక్కడ మరింతగా ఎక్కువ మందిని ఏమైనా మోహరించారా? అదనపు బలగాలు మోహరించేసరికి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. కానీ ముందుగా మనం చూస్తున్నటువంటి దిశలో ఒక దశలో చూసినట్లయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున అంతా కూడా అక్కడ ఉన్నటువంటి లేబర్ అంతా కూడా రాళ్లతో కూడా కంపెనీపై దాడి చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాహనాలపై కూడా మొత్తం ఎక్కడికక్కడ పోలీస్ వాహనాల అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ సూర్యాపేట జిల్లాలోని ఈ డెక్కన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వినోద్, ఇతను యూపీకి చెందినటువంటి లేబర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతను గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. అయితే ఆ మృతి చెందడానికి ఆ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. అతను కేవలం అక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతను అక్కడే ఉండి బట్టలు ఉతుకుతుండగా కాలు జారి కింద పడిపోవడం జరిగింది. ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందిన జరిగింది. ఈ విషయానికి అదేవిధంగా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని కూడా కంపెనీ వారు అంటున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి మొత్తం లేబర్ అంతా కూడా పెద్ద ఎత్తున దీనికి బాధ్యత వహించాలి. కంపెనీ యాజమాన్యం అంతా కూడా చేసుకుంది. కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. పెద్ద పెద్ద రాళ్లు, బండరాళ్లతో కూడా దాడి చేయడం జరిగింది. పోలీసులపై కూడా రాళ్లు రువ్వడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే సూర్యాపేట ఎస్పీ నరసింహ అదనపు బలగాలతో అక్కడికి బయలుదేరి వారందరూ కూడా ఎక్కడికక్కడ చెదరగొట్టి అక్కడ యాజమాన్యంతో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులతోటి మాట్లాడుతుండగా ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇతనికి ప్రమాదం ఎలాంటి కంపెనీ యాజమాన్యం ప్రమాదానికి కారణం, అతను పనిచేస్తున్న సమయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతను డ్యూటీ నుంచి దిగిపోయి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఇంట్లో పనిచేస్తుండగా అతని ఆరోగ్య పరిస్థితి బాలేక చనిపోయారు. కానీ కంపెనీకి ఇతనికి ఎలాంటి సంబంధం లేదని కంపెనీ యజమానులు చెప్తున్నప్పటికీ కూడా ఉన్నటువంటి స్థానికులంతా కూడా రమేష్, ఈ సంఘటన గుండెపోటు వచ్చి చనిపోయాడు వినోద్ అనే వ్యక్తి, అది తెలియక లేకపోతే మిస్కమ్యూనికేషన్ అయిందా? చూస్తున్నాం విజువల్స్ లో ఎంత ఘోరం. ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఒక పోలీస్ అతనిని ఎంతమంది అక్కడ వెంబడించి మరీ కొడుతున్నారు చూస్తున్నాం. రాళ్లతోటి కూడా కొట్టారు. అలాగే రాళ్లు రువ్విన విజువల్స్ కూడా ప్రస్తుతం ఎంత భయానక సిచ్యువేషన్ ఉందో మనకు అక్కడ తెలుస్తోంది. మరి ఎవరైతే విధుల్లో ఉన్న ఆఫీసర్ పైన కావచ్చు, విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఎవరైనా సరే వాళ్ళపైన ఇలా దాడికి పాల్పడ్డం అన్నది 100% తప్పు. వాళ్ళపైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే యాజమాన్యం ఏమీ చూడట్లేదా? ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరు కూడా ముందుగా ఊహించలేదు. ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తారని ఎవరు ఊహించలేదు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు మొదటగా ఒక వాహనం వచ్చింది. ఆ వాహనాన్ని వెంబడించి కూడా మొత్తం రాళ్లతో కూడా అద్దాలు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పరిస్థితి అంశంతో కూడా అదనపు బలగాలు కూడా అక్కడికి మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీరా యాజమాన్యంతో అక్కడ ఉన్నటువంటి డిమాండ్ తో కూడా మాట్లాడినప్పటికీ కూడా సర్దుకోలేదు. పూర్తిగా కంపెనీలో గత కొంతకాలంగా పని చేస్తున్నారు. ఖచ్చితంగా చనిపోయిన కుటుంబానికి వీరే బాధ్యత వహించాలి, కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలి. గుర్తు చప్పుడు కాకుండా ఏ విధంగా ఇంటికి చేరుస్తారు రమేష్, మీరు ఒక్క నిమిషం లైన్ లో అలాగే ఉండండి. ఒక్కసారి విజువల్స్ ని నేను డిస్క్రైబ్ చేస్తాను. చూడొచ్చు, పోలీస్ వాహనం TS09 పోలీస్ వాహనం పైన ఎంత పెద్ద పెద్ద బండరాయితోటి అద్దాలను పగలగొట్టారో, చిన్న చిన్న రాళ్లతో, అలాగే కర్రలతో, లాఠీలతో అక్కడ పోలీసుని వెంబడించి మరీ తరిమి కొట్టారు. అక్కడున్న
కార్మికులు కావచ్చు, లేకపోతే వాళ్ళందరూ ఎవరు అన్నది ప్రస్తుతం అయితే ఐడెంటిఫై చేస్తున్నారు. ఒక్క పోలీసే మనకు అక్కడ కనిపిస్తున్నారు. అక్కడ విధుల్లో జనరల్గా ఉండే పోలీస్ అయి ఉండొచ్చు. రాళ్ళు రువ్వుతూ ఉన్నారు అక్కడ కార్మికులందరూ కూడా. లోపల అసలు ఏం జరిగిందో కూడా ఇంకా వాళ్ళకి కమ్యూనికేట్ అయిందో లేదో తెలియదు. ఒక పోలీసును వెంబడించారు. ఒక దాదాపు 6-7 మంది వెంబడించి మరీ తరిమి కొట్టిన విజువల్స్ నిజంగా భయానకంగా కనిపిస్తున్నాయి. అలాగే వెహికల్ చూడొచ్చు ఇక్కడ. అక్కడ నిలిపి ఉన్న వెహికల్ TS09PA5220 ఈ వెహికల్ అక్కడ సూర్యాపేటలో ఆగి ఉంది డెక్కన్ సిమెంట్స్ ప్రాంతంలో. ఆ వెహికల్ మీద కూడా ఎంత పెద్ద బండరాయితోటి ఆ అద్దాలన్నీ కూడా పగలగొట్టారో మనం చూస్తూ ఉన్నాం. చాలా భయానక వాతావరణం సూర్యాపేటలో కనిపించింది. అయితే ఈ ఘటనకు అసలు యాజమాన్యానికి సంబంధం లేదు అని అంటూ స్వయంగా బంధువులే చెప్తూ ఉన్నారు. చూడొచ్చు ఆ వెహికల్ మీద ఎంత పెద్ద బండరాయితోటి దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశారో. ఆ ముందు ఫ్రంట్ మిర్రర్ పగలకపోవడంతో దాన్ని అక్కడే అలాగే పడేశారు. ఆ చుట్టుపక్కల చిన్న రాళ్లతోటి మొత్తం వెహికల్ చుట్టూరా కూడా మొత్తం అద్దాలన్నీ కూడా పగిలిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా మాబ్ అంటే మొత్తం గుంపంతా కూడా అటాక్ చేసింది. ఒక్క పోలీస్ని ఒక 10 మంది దాకా తరిమి కొడుతూ ఉన్నారు. రాళ్ళు కూడా అక్కడ రువ్వారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఒక్కసారిగా భయంకర వాతావరణం అక్కడ డెక్కన్ సిమెంట్స్ ప్రాంగణంలో కనిపించింది. దీంతో పోలీసులు అదనపు బలగాలను అక్కడ మోహరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అదుపులో ఉన్నప్పటికీ కూడా పోలీసుల్ని ఎవరైతే తరిమి కొట్టారో, రాళ్లు రువ్వారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా ఘటన జరగడానికి నేపథ్యం వినోద్ అనే ఒక యువకుడు, నార్త్ యూపీకి చెందిన యువకుడు గుండెపోటుతో ఒకసారిగా పడిపోయాడు. అయితే ఈ క్రమంలో కాలు జారి కింద పడిపోవడంతో తలకి తీవ్రమైన గాయమైంది. వెంటనే యాజమాన్యం వాళ్ళని హాస్పిటల్కి తరలించింది. కానీ మార్గ మధ్యంలోనే చనిపోయాడు. అక్కడి నుంచి నేరుగా వాళ్ళ స్వగ్రామానికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కార్మికులు కొంతమంది ఒక్కసారిగా తిరగబడ్డట్టుగా మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. రైట్, చెప్పండి ఒక్కసారి దీనిపైన ఏమైనా మాట్లాడారా? కార్మికులతో మీరు ఏమైనా మాట్లాడారా? కార్మికులంతా కూడా యూపీ, బీహార్ కు చెందిన వారు. ఆ సిమెంట్ కంపెనీలో దాదాపు 2000 మంది వరకు కూడా పనిచేస్తుంటారు. వారికి అందులోనే స్థానికంగా నివాసాలు ఉంటాయి. అయితే ఈ క్రమంలోనే రాత్రి ఎప్పుడైతే ఈ సంఘటన చోటు చేసుకుందో అప్పుడు ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. తర్వాత అతను మృతి చెందారన్న విషయం తెలుసుకొని కూడా మొత్తం కంపెనీ ఎదుట మొత్తం అందులో పనిచేస్తున్నటువంటి లేబర్ అంతా కూడా యూపీ, బీహార్ వాళ్ళు వందలాది మందిగా కూడా ఒక్కసారిగా రాళ్లు రుబ్బినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పుడు పోలీసులు కూడా స్థానికంగా ఆ 2-3 ఉండడం, వారి యొక్క వాహనాన్ని మొత్తం పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడడం జరిగింది. పెద్ద బండరాయితో కూడా మొత్తం అద్దాలను ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. అయితే ఆ వినోద్ ఎవరైతే పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆ కంపెనీలో ఇలాంటి ప్రమాదం జరగలేదు, అతనికి ఈ కంపెనీ యాజమాన్యం ఎలాంటి తప్పిదం లేదని కూడా యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతను పని ముగించుకొని అక్కడ స్థానికంగా నివాసం ఉంటారు కాబట్టి ఇంటికి వెళ్ళిన క్రమంలో అక్కడ ప్రమాదం జరిగింది. బట్టలు ఉతుకుతుండగా అతను కాలు జారి కింద పడడం జరిగింది. వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకొని కూడా అతని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించగా అక్కడ రమేష్, మరి యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఎందుకంటే ఇలాంటి ఘటనలు తరచూ చూసే ఉంటుంది యాజమాన్యం. ఆ ఎంప్లాయీస్ అందరికీ చెప్పడం ఏమన్నా చేశారా? ఆ యూనియన్ నాయకులతో కూడా యాజమాన్యం మాట్లాడుతున్నప్పటికీ కూడా వీరంతా కూడా ఉన్నటువంటి లేబర్ ఎవరు రైట్, మనం చూస్తున్నాం సూర్యాపేటలోని డెక్కన్ సిమెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న యువకుడు వినోద్ అనే యువకుడు గుండెపోటుతో కింద పడిపోయాడు. తలకి తీవ్ర గాయమై రక్తస్రావమైంది. వెంటనే హాస్పిటల్కి తరలించే క్రమంలో మార్గ మధ్యంలోనే అతను చనిపోయాడు. అయితే వెంటనే యాజమాన్యం అతని మృతదేహాన్ని వాళ్ళ స్వగ్రామానికి తరలించింది. అయితే ఇది యూనియన్స్కి చెప్పినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. మరి ఎక్కడ కమ్యూనికేషన్ అంటే సరిగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా, ఎందుకు ఇలా జరిగింది అన్నదైతే మనకు ప్రస్తుతానికి తెలియట్లేదు. యాజమాన్యం కూడా దీనిపైన ఇంకా ఏం స్పందించలేదు. పోలీసులు మాత్రం ప్రస్తుతం అదనంగా అక్కడికి చేరుకున్నారు. అంత పరిస్థితిని అంతా కూడా కంట్రోల్ చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు వాళ్లకు ఈ వినోద్ అనే యువకుడు చనిపోయాడు, ఇలా యాజమాన్యం స్వగ్రామానికి తరలించని తెలిసినప్పుడు ఒక 2 కానిస్టేబుల్స్ మాత్రమే అక్కడ ఉన్నారు. కోపం కట్టలు తెంచుకున్న కార్మికులందరూ కూడా ఆ ఒకానొక కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే అధికారి ఎవరైతే ఉన్నారు యూనిఫామ్లో అతన్ని తరిమి కొడుతూ ఉన్నారు. లాఠీలు చేతిలో పట్టుకుని ఉన్నారు, కర్రలు చేతిలో పట్టుకొని, రాళ్లు చేతిలో పట్టుకొని ఒక పోలీస్ ఆఫీసర్ వెనక ఒక 10 మంది దాకా మూకుమ్మడిగా దాడి చేశారు. చూడొచ్చు ఎంత భయంకరంగా ఉన్నాయో విజువల్స్ అవన్నీ
కూడా ఒక్కసారిగా 10 మంది ఒక్కగానొక్క ఆఫీసర్ వెనకపడ్డారు. ఏం చేయలేని సిచ్యువేషన్లో ఆఫీసర్ కూడా ఒక పరుగు లంఘించుకున్నారని చెప్పాలి. ఆ తర్వాత కనిపించిన వెహికల్ మీద కూడా పెద్ద పెద్ద బండరాళ్లతో దాడి చేశారు. చిన్న రాళ్ళు పెద్ద రాళ్ళని తేడా లేకుండా అసలు కనిపించిన వాహనాన్ని కనిపించినట్టుగా ఒక్కగానొక పోలీస్ వాహనం ఉంది అక్కడ, దాని మీద వాళ్ళ ప్రతాపం అంతా చూపించారని చెప్పాలి. పెద్ద బండరాయే దానికి సాక్ష్యం అక్కడ మనకు తెలుస్తోంది. ఇది తెలుసుకున్న యాజమాన్యం వెంటనే యూనియన్స్తో మాట్లాడింది. అలాగే పోలీసులు కూడా అదనంగా అక్కడ మోహరించారు. ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఒకానొక దశలో డెక్కన్ సిమెంట్స్ ప్రాంగణం అంతా కూడా రణరంగాన్ని తలపించిందని చెప్పొచ్చు. ఈ విజువల్స్ చూస్తేనే ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుస్తోంది.